నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. మొత్తానికి మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకునే రోజులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందనే ఇండికేషన్ స్పష్టంగా రావటం, అలాగే 100 టన్నుల బంగారాన్ని భారత్ వెనక్కి తిరిగి తీసుకురావటం, ఇవన్నీ కూడా మదుపర్లో సానుకూల సెంటిమెంట్ ఏర్పడటానికి కారణంగా కనిపిస్తుంది. ఎలా ఉండబోతోంది సార్? ఎలాగో రేపు కౌంటింగ్ డే, ఆల్మోస్ట్ దానికన్నా ముందరే ఇండికేషన్ వచ్చేసింది కదా, ఏమంటారు మూర్తినాయుడు గారు? ఎస్ సార్ యాక్చువల్లీ మనం ఆల్రెడీ అది చెప్పుకున్నదే, ఏదైతే మళ్ళీ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యే, ఏదైతే సెంటర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. అది మనకి మొన్న ఫ్రైడే కూడా ఒక ఇండికేషన్, మనకి ఏదైతే మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ పాజిటివ్ గా క్లోజ్ అవడం అన్నది, అంటే అది మనకి ఈ రోజు కూడా మన పేపర్లో కూడా రాసాం. అన్ని సూచికలు కూడా శుభసూచికలని. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా సెక్టార్లో అయితే మనం చెప్పుకున్నాం, ఏదైతే ఇన్ఫ్రా కానీ, రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ, ఈ టెక్నాలజీస్లో ఉన్నటువంటి ఈ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేజర్గా పెరగడానికి అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజున మనం ఆ స్టాక్స్ చూసుకున్నట్టయితే అవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్లో ముందుకెళ్ళడం అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏదైతే ఇన్ఫ్రా సంబంధించినవి అన్ని కూడా 5%, అదేవిధంగా రైల్వేస్ అన్ని కూడా 5%, 6%, ఐఆర్ఎఫ్సి కానీ, ఇర్కాన్ కానీ, ఇండియన్ రైల్ వికాస్ నిగమం కానీ అన్ని కూడా 5 to 6% పెరిగినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఐఆర్బీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిఎన్ఆర్ కానీ మనం ఇచ్చినటువంటి కూడా 5 to 8%, 9% కూడా పెరిగినాయి. అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్ సంబంధించినటువంటి బిఈఎల్ కానీ, బీడీఎల్ కానీ అన్ని కూడా ఆల్రెడీ ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా 5%, మనం ఏదైతే మన సెక్టార్లో అయితే చెప్పామో అట్లా ఒక 5% వరకు అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ కొంచెం ముందుకెళ్తున్న విషయంగా మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్. అంటే ఇక సెక్టర్ వైజ్ చూస్తే ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్, రియాలిటీ కన్స్ట్రక్షన్ రంగాల్లో షేర్లు రాణించవచ్చునని ఇండికేషన్ కనిపిస్తుంది సార్. అంటే సెక్టర్ వైజ్గా మాట్లాడుకుందాం. ముందు టు స్టార్ట్ విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చూద్దాం. యాక్చువల్గా ఏదైతే ఈ రోజున మొత్తం ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లు కూడా మంచి ట్రెండ్లోనే ఉన్నాయి, అప్ ట్రెండ్లో ఉన్నాయి. కాకపోతే ఈ వీక్ అంతా కూడా ఇలా స్టేబుల్గా నిలబడతాయా లేదా అన్న దాంట్లో చూసుకున్నట్టయితే బ్యాంకింగ్, మీరు చెప్పినట్టుగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ రెండు కూడా మొన్న ఫ్రైడే కూడా మంచి పాజిటివ్ గానే ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్ళడం అయితే జరిగింది. బ్యాంకింగ్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మార్కెట్ లో కొంచెం ఏదైతే ల్యాగ్ ఉన్నాయో అవి కూడా రికవర్ అయ్యి మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. ప్రైవేట్ బ్యాంక్ లో మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో లీడ్ తీసుకుని ముందుకైతే వెళ్తున్నాయి సార్. రైట్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించి తర్వాత ఇన్ఫ్రా, మెటల్ అండ్ ఇన్ఫ్రా. యాక్చువల్లీ మెటల్ సెక్టర్ అంతా కూడా పాజిటివ్ గా ఉన్నారు సార్. మెటల్స్ అన్ని కూడా టాటా స్టీల్ కానీ, ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అదాని ఎంటర్ప్రైజ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఓవరాల్ గా అయితే అప్ ట్రెండ్ లో ఉన్నాయి సార్. ఏదైతే రియాలిటీ సంబంధించింది కూడా మనకి మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఎనర్జీ అండ్ రియాలిటీ మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఎనర్జీ ఈ రోజున ప్రతి స్టాక్ కూడా more than 4%, 5% పెరుగుతానే మార్కెట్ లో ముందుకెళ్తున్నాయి సార్. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఆటోమొబైల్ అండ్ ఏ అండి. ఈ రోజున ఆటోమొబైల్ కూడా ఆల్మోస్ట్ M&M దగ్గర నుంచి టాటా మోటార్స్, టాటా డివిఆర్ కానీ, బజాజ్ ఆటో కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా హీరో మోటార్స్ కానీ, అపోలో టైర్స్ కానీ, మారుతి కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ, అంటే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్, మదర్స్ అండ్ సుబితో సహా ఓవరాల్ గా అయితే 100% అన్ని కూడా పాజిటివ్ లో ఉన్నాయి. మహేంద్ర అండ్ మహేంద్ర M&M మనం కూడా చెప్పుకున్న మార్కెట్ లో టేకప్ తీసుకునే అవకాశం, ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందని, అది ఇంకా మార్కెట్ లో లీడ్ చేస్తూ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత అండి ఫార్మా సెక్టర్. ఏదైతే ఫార్మా ఆల్రెడీ పాజిటివ్ లోనే ఉంది కదా, అంత పెద్ద పాజిటివ్ కానీ స్లైట్లీ పాజిటివ్ లో ఉన్నది. అరబిందో ఫార్మా కానీ, సన్ ఫార్మా కానీ, బయోకాన్ కానీ, జైడస్ లైఫ్ కానీ, లుపిన్ కానీ, నాట్కో ఫార్మా, ఎబాట్ ఇండస్ట్రీస్, ఆల్కెమ్ అన్ని కూడా, టొరంటో ఫార్మా, అది లారస్ ల్యాబ్ తో సహా, దివిస్ ల్యాబ్ తో సహా అన్ని పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి సార్. ఓకే, ఫార్మా అయిపోయింది. ఎఫ్ఎంసీజీ సార్. ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఐటీసీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదేవిధంగా డాబర్ కానీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, మ్యారికో కానీ, బ్రిటానియా కానీ, కాల్గేట్ పామోలిన్, యూబీఎల్ ఆల్మోస్ట్ అన్ని కూడా మార్కెట్ లో ఒక 1.5% నుంచి 2% అప్ ట్రెండ్ లోనే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు సార్. సో ఎనర్జీ సెక్టర్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పారు మీరు, ఎనర్జీ సెక్టర్. సో మొత్తం సెక్టర్స్ అన్ని ఈరోజు చాలా ఆల్ సెక్టార్స్ ఇన్ పాజిటివ్. ఎందుకంటే నిఫ్టీ మనకి ఇన్ని పాయింట్లు, ఒక 600 పాయింట్లు అప్ ట్రెండ్ లో ఉన్న తర్వాత మార్కెట్ లో సెక్టార్ వైజ్ చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా అప్ ట్రెండ్ లో ఉంటాయి. మనం ఏదైతే మనం చెప్పినటువంటి, ఎస్పెషల్లీ మనం చెప్పినటువంటి నోటిఫై చేసినటువంటి
సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రా కానీ, రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ అన్ని 5% అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 5% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ 7% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 7% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అదేవిధంగా రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ కూడా 5% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. పిఎన్సి ఇన్ఫ్రా ఒక 5% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఐఆర్బి 7% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఏదైతే 11% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అంటే మన చెప్పినటువంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో అన్ని కూడా 5 to 10% బిట్వీన్ ది మార్కెట్ లో మనం చెప్పినటువంటి సెక్టార్లు 4 సెక్టార్లు, ఆ 4 4 12 స్టాక్స్ కూడా అన్ని కూడా అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయని ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఇవాళ టాక్ ఆఫ్ ది స్టాక్ ఏం చెప్పచ్చండి? యా ఎస్, ఈ రోజు నా టాక్ ఆఫ్ ద స్టాక్ గా చూసుకుంటే మనకి మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ 50 ఏదైతే మనకి స్టాక్స్ చూసుకుంటాం దాంట్లో మనకి అదాని పోర్ట్ ఒక దాన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. అదాని పోర్ట్ మన దాంట్లో ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటే జస్ట్ ఇంకొక 5 minutes అయిన తర్వాత మనం టాక్ ఆఫ్ ది స్టాక్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఈ రోజు రికమెండేషన్స్ చూద్దామండి. రికమెండేషన్స్కి వచ్చేప్పటికి ఎన్హెచ్పిసి ఒకటి, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, అదాని పోర్ట్, జీపీఐఎల్ అండ్ అదాని టోటల్ గ్యాస్. ముందర ఎన్హెచ్పిసి అండి. యాక్చువల్గా ఏదైతే జిందాల్ స్టెయిన్లెస్ జిఎస్ఎల్ ఇచ్చాం కదండి, జిందాల్ స్టెయిన్లెస్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని అద్భుతంగా వెళ్తుంది. అది 750 775 దగ్గర నుంచి మార్కెట్ లో అప్ టర్న్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికే మంచి అవకాశం అయితే ఉంది. ఇంకా అప్ టర్న్ తీసుకుని ఏదైతే దీని యొక్క బిజినెస్ మోడల్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉండటం వల్ల దీన్ని మనం ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాం సార్. నెక్స్ట్ అదాని పోర్ట్. అదాని పోర్ట్ ఈ రోజు మనం టాక్ ఆఫ్ ది స్టాక్ గా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఈ పోర్ట్ దానికి సంబంధించిన దాంట్లో మనం మొన్న కూడా రికమెండ్ చేస్తాం. ఇప్పుడు కూడా 10% అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది సార్. ఇది అంటే 10% ఈ రోజున అప్ ట్రెండ్ అంటే చిన్న విషయం కాదు. ఏదైతే మనకి ఆల్రెడీ మనం ఆల్రెడీ ఈ రోజున రికమెండేషన్స్ లో మనం ఇచ్చాం. మొన్న కూడా ఆల్రెడీ మనం టేక్ ఆఫ్ అవుతుంది 1400 పై నుంచి కూడా మార్కెట్ లో యూ కెన్ బై అండ్ హోల్డ్ అని చెప్పి ఆల్రెడీ 10% ఆల్రెడీ ఈ రోజున పెరిగింది. మార్కెట్ లో ఎనీ డిప్ ఎటువంటి కరెక్షన్ వచ్చినా సరే అదాని పోర్ట్ లో ఎంటర్ అవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఈ రోజు మన టాక్ ఆఫ్ ది స్టాక్ అయితే మాత్రం అదాని పోర్ట్స్ అని చెప్పచ్చు. అదాని పోర్ట్స్ గా మనం చెప్పచ్చు సార్. అలాగే జీపీఐఎల్ అండి, మన గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్. గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రైస్ లో ముందుకెళ్తుంది. మనం 950 పైన మనం ఏ రేట్ లో ఉన్నా సరే బై చేయొచ్చు. మార్కెట్ ఏదైతే ఇది ఒక అప్ ట్రెండ్ 1015 వరకు వెళ్ళి 994 వరకు 10 రూపీస్ ఇక్కడ కొంచెం కరెక్షన్ జరిగింది. ఇక్కడ ఎలాంటి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అద్భుతంగా ఎలాంటి అట్లా బై చేసుకుంటే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్, జీపీఐఎల్కి వచ్చి అది నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ అండి. అదాని టోటల్ గ్యాస్, అదాని టోటల్ గ్యాస్ కూడా మార్కెట్ ఈ రోజున అబౌట్ 10% మనకి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది కూడా మార్కెట్ ఏదైనా మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో మంచి ఏదైతే 1050 అబోవ్ మార్కెట్ లో ఇప్పుడు 1150 ఉన్నది. ఏదైనా కరెక్షన్ జరిగితే ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే 50% ఇక్కడ ఎంటర్ అయ్యి కరెక్షన్ లో ఏదైనా మళ్ళీ జరిగితే ఎంటర్ అవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఎనీహో ఇలాంటి స్టాక్స్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అండి ఇంకా ఎన్హెచ్పిసి ఒకటి. ఎన్హెచ్పిసి ఎన్హెచ్పిసి కూడా మంచి ప్రైస్ లో ఒక 110 రూపీస్ లో ఉన్నది సార్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ లైక్ టాటా స్టీల్ లాగానే. టాటా స్టీల్ ఏదైతే మనం ఇలా రికమెండ్ చేస్తే ఇప్పుడు 170 180 రూపీస్ నడుస్తుందో అలాగే ఇది కూడా మనకి మంచి 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 ప్రైస్ మంచి వాల్యూమ్ బేస్ మీద దొరుకుతుంది కాబట్టి యూ కెన్ బై అండ్ హోల్డ్ స్టాక్. రైట్, రికమెండేషన్కి సంబంధించి అది చెప్పారు. అండ్ ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్గా అదాని పోర్ట్స్ చెప్పారు. అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి కాలర్స్ నుంచి. ఏంటంటే ప్రత్యేకించి ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ఒకటి, తర్వాత లారస్ ల్యాబ్స్, ఈ రెండు అడుగుతున్నారండి. యాక్చువల్గా ఏదైతే రెడ్డీస్ ఆల్రెడీ అయితే కొద్ది రోజులుగా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి పొజిషన్లోనే ట్రేడ్ అవుతుంది. రెడ్డీస్కి మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏదైతే లారస్ ల్యాబ్స్ అయితే కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్న మాట అయితే వాస్తవమే. కానీ మార్కెట్లో మంచి పొటెన్షియాలిటీ ఉండి క్వార్టర్ మళ్ళీ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు రావడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకి ఇక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ గురించి ఫస్ట్ గా మనం చూసుకున్నట్టయితే 5,800 రూపాయలు ట్రేడ్ అవుతుంది సార్. ఇది ఆల్రెడీ గతంలో 6,500 వరకు ట్రేడ్ అయిన స్టాక్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 6,500 బ్రేక్ చేసి మంచి ప్రైస్ లోకి వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కూడా ఏదైతే 480 రూపీస్ ట్రేడ్ అవుతుందో రీసెంట్ గా 465 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 420 వరకు వచ్చింది. బట్ రిజల్ట్ కారణంగా కాకపోతే ఈ లారస్ ల్యాబ్స్ అయితే లాంగ్ టర్మ్ లోనే ఇంకా 1 or 2 quarters వెయిట్ చేయగలిగితేనే దీంట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఆల్రెడీ హోల్డింగ్ ఉంటే
యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 6 months. వెయిట్ చేయగలిగితే లారస్ ల్యాబ్స్లో ఇప్పుడు మీరు వెయిట్ చేసిన దాన్ని మొత్తం కూడా కవర్ చేస్తూ ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఇంకా ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించి ఒక 4-5 క్వరీస్ అండి. ఒకటి ఐషర్ మోటార్స్, ఒకటి మారుతి, అలాగే హీరో కాప్స్. యా, ఐషర్ మోటార్స్ వరకు చూద్దాం సార్. ఐషర్ మోటార్స్ ఏదైతే ఇప్పుడు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మార్కెట్ లో, ఎందుకంటే ఇది మన లాస్ట్ ఏప్రిల్లోనే మన ఇది 4000 బ్రేక్ అయిన వెంటనే మనం బై చేయమని చెప్పాము. అవును. ఇప్పుడు 4850 వరకు వెళ్ళిన తర్వాత చిన్న రిట్రెస్మెంట్ లో 4700 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి మార్కెట్ లో కొంచెం మార్కెట్ బాగున్న టైంలో మంచి బాగా స్పీడ్ గా ముందుకెళ్ళి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. నెక్స్ట్ మారుతి అండ్ హీరో కాప్స్ ఒకటి అడుగుతున్నారు. హీరో మోటార్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి జస్ట్ ఒక మే బిగినింగ్ లోనే మనకి 4700 దగ్గర ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్ అయితే 5250 వరకు ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో ఇది 2-wheeler సెగ్మెంట్ ఎలక్ట్రికల్ మోడల్స్ కూడా వచ్చిన తర్వాత దీని యొక్క రేంజ్ సడన్ గా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి దాంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మారుతి అండి. మారుతి కూడా ఆల్రెడీ లాస్ట్ మనకి ఫిబ్రవరి బిగినింగ్ లోనే 10,100 దగ్గర మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ ఇంకా కంటిన్యూ చేస్తుంది కాబట్టి మన ప్రస్తుతానికి అయితే ఈ ప్రైస్ లో కూడా మన ఎనీ ప్రైస్ యూ కెన్ బై, ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మారుతి కూడా మంచి లైఫ్ ఉంది ఆల్రెడీ. ఇది కూడా మోడల్స్ విషయంలో కూడా చాలా ఎక్స్ట్రాడనరీ మోడల్స్ కూడా తీసుకొస్తుంది కాబట్టి ఏదైతే ప్రజెంట్ టాటా మోటార్స్ దీనికి ఏదైతే ధీటుగా ఏదైతే కాంపిటేటర్ ఉన్నదో దాని కాంపిటేటర్ తగ్గట్టుగానే దీని ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీనికి కూడా మంచి లైఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అలాగే టాటా స్టీల్స్ ఒకటండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పవర్ గ్రిడ్ కూడా మార్కెట్లో ఈ రోజు కూడా మార్కెట్లో ఒక జంప్ ఇచ్చి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైతే 300 దగ్గర 320 దగ్గర ఏదైతే బ్రేక్అవుట్ ఉందో ఆ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేసుకుని ముందుకెళ్తుంది. మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్, ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వెయిట్ చేయండి. ఫ్రెష్ గా కావాలనుకుంటే 330, 325 మధ్యలో యూ కెన్ బై అట్ ఎనీ ప్రైస్ ఇన్ టాటా పవర్ గ్రిడ్. అండ్ టాటా స్టీల్ అండి. టాటా స్టీల్ ఆల్రెడీ మనం చాలా రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం. ఏదైతే మార్కెట్లో ఎనీ డిప్ యూ కెన్ బై టాటా స్టీల్. ఈ రోజు కూడా చాలా పెద్ద పెద్ద బ్రోకింగ్ సంస్థలు కానీ పెద్ద పెద్ద బ్రోకర్స్ కానీ రికమెండ్ చేయడం జరిగింది టాటా స్టీల్ ని. ఏదైతే మార్కెట్లో ఎనీ డిప్ మొన్న కూడా 165 ఇచ్చినప్పుడు మనం బై చేయమన్నాం. ఈ రోజు 171 నడుస్తుంది. ఇది 175 పైన కానీ మార్కెట్లో కానీ ఒక్క రోజు క్లోజ్ అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ 220 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండింటి గురించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్కి వచ్చేప్పటికి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే మనకి 1420 దగ్గర నుంచి 1450 దగ్గర నుంచి అలాగే అక్కడ ఛానల్లో అక్కడ ట్రేడ్ అవుతున్న తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ తీసుకుని ఇప్పుడు ముందుకెళ్తుంది. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ 1700, 1800 వరకు వెళ్ళే వరకు కూడా ఆగే అవకాశం లేదు. కపుల్ ఆఫ్ వీక్స్ లోనే 1800 బ్రేక్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. సార్ ఒక కాలర్ అండి, రామ్ కుమార్ హిందూపురం నుంచి లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారు. రామ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా 99 టీవీ వాళ్ళకు ధన్యవాదాలు సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. సార్ చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. సార్ నా దగ్గర ఓరియంట్ సిమెంట్స్ ఉన్నాయి సార్, 223 యావరేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఓరియంట్ సిమెంట్, నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, రెండు కూడా లాస్ట్ లో ఉన్నాయి అన్నమాట. యాక్చువల్ గా ఓరియంట్ సిమెంట్ అన్నది లాస్ట్ ఫిబ్రవరి నుంచి దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది 280 దగ్గర నుంచి కూడా. ప్రజెంట్ దీంట్లో కూడా అంత టేకాఫ్ తీసుకునే అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు సార్ ఇందులోనూ ఓరియంట్ సిమెంట్ అయితే. ఓకే సార్. ఇండియన్ సిమెంట్ కదా మీరు అడిగింది, ఇండియా సిమెంట్ సేమ్ రెండు కూడా అంతే సార్. ఇండియా సిమెంట్ కూడా వద్దు, మీరు యాక్చువల్ గా సిమెంట్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలనుకుంటే అంబుజా సిమెంట్, అదే విధంగా మీరు ఆల్ట్రాటెక్ సిమెంట్. సో అంబుజా సిమెంట్ ఏదైతే అది ఫిబ్రవరి దగ్గర నుంచి అవన్నీ పడిపోతున్నాయి. ఫిబ్రవరి దగ్గర నుంచి 450 దగ్గర నుంచి 550 దగ్గర నుంచి 660 నడుస్తున్నప్పుడు ఇట్లా ప్రోగ్రెసివ్ ఉన్న వాటిలోకి మీరు షిఫ్ట్ అవడం అన్నది చాలా మంచిది. ఇప్పుడు కూడా అంబుజా సిమెంట్ ఈ రేట్ లో కూడా యూ కెన్ బై అట్ ఎనీ ప్రైస్ అంబుజా సిమెంట్. అదేవిధంగా ఆల్ట్రాటెక్ కూడా ప్రైస్ ఎక్కువగా ఉండొచ్చు కానీ మనకి ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి ఆల్ట్రాటెక్ కూడా ఇక్కడ నుంచే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. లాస్ట్ డిసెంబర్ లో టేక్ ఆఫ్ తీసుకుంది 8750 దగ్గర. ఇప్పుడు 10,300, 350 నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో మళ్ళీ ఇంకా ఆల్ట్రాటెక్ సిమెంట్ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సైకలాజికల్ గా మీకు ఏదైనా పెద్దగా అనిపిస్తే ఏసీసీ సిమెంట్ కూడా లాస్ట్ డిసెంబర్ లో 1800 రూపాయల దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని 2600 నడుస్తుంది. ఇక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ 2600 పైన ఏ రేట్ లో ఉన్నా సరే ఏసీసీ సిమెంట్ కూడా యూ కెన్ బై అండ్ హోల్డ్. మీ దగ్గర ఉన్న రెండు సిమెంట్లు అవి కూడా ఇండియా సిమెంట్ కానీ ఓరియంటల్ సిమెంట్ కానీ అంత ప్రోగ్రెసివ్ గా లేవు. టెక్నికల్ గా కూడా అంత ప్రోగ్రెసివ్ గా అవడానికి కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్ రామ్ కుమార్ గారు ఇంకేమన్నా ఉందా, మీరు అడగదలుచుకున్నారా? జేకే టైర్ సార్, జేకే టైర్ కూడా లాస్ట్ లో ఉంది అనమాట. అది కూడా లాంగ్ Okay. రీసెంట్ గా తీసుకున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం అనేసి. దాన్ని కంటిన్యూ చేయొచ్చా సార్, యావరేజ్ చేయొచ్చా? సార్ జేకే టైరు యాక్చువల్గా యావరేజ్ కట్ట వద్దు, కానీ మీరు జేకే టైరు మీరు జూలైలో తీసుకుంటే, జూలై లాస్ట్ ఇయర్ తీసుకుని ఉంటే యాక్చువల్గా ఇది 200 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది సార్. అక్కడ నుంచి ఇది 550 వరకు వెళ్ళింది. మీరు మధ్యలో ఎంటర్ అవడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ఏదైనా ఉంటే 450 పైనే ఫ్రెష్ ఎంట్రీ ఉందండి ఇప్పుడు ఇక్కడ. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా 450 పైన క్లోజ్ అవుతే మార్కెట్ అప్పుడు సస్టైన్ అవుతే అప్పుడు మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ 700 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పీరియడ్ అంతా కూడా బాగా ల్యాగ్ చేసి పీరియడ్ ఇది అంతా కూడాను కొంచెం ల్యాగింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 months అదే ఫిబ్రవరి ఎండింగ్ దగ్గర మార్చ్ ఏప్రిల్ మే ఏమీ లేదు, ఎక్కడ ఉన్నది అక్కడ 400 దగ్గరే ఉంది ఇది. అవును సార్. రైట్ అండి. రైట్ అండి రామ్ కుమార్ గారు. ఈ రోజు మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఆల్రెడీ మనకి ఏదైతే అదాని పోర్ట్ మనం ఏదైతే రికమెండ్ చేస్తామో అది ఆల్రెడీ 10% పైనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అది కాకుండా మనకి ఏదైతే ఎన్టీపీసీ కానీ ఎల్ఎన్టీ కానీ ఇలా అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్ టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే ఎనర్జీ దగ్గర నుంచి బీపీసీఎల్ కూడా మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుంది 659 దగ్గర, అదే 658 659 దగ్గర మార్కెట్ లో ఇలాంటి స్టాక్స్ లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదే M&M ఆటోమొబైల్ దగ్గర నుంచి అయితే M&M అయితే మార్కెట్ లో మంచి బ్రేక్అవుట్ తీసుకుంది. ఇక్కడ మనం ఏదైతే ఇంట్రాడే అనుకోవచ్చు, లేకపోతే కపుల్ ఆఫ్ డేస్ పొజిషనల్ గా స్వింగ్ ట్రేడింగ్ అయినా అనుకోవచ్చు. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీపీసీఎల్, M&M ఈ 3 స్టాక్స్ కూడా మార్కెట్ లో మంచి టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనర్జీ సెక్టర్ నుంచి బీపీసీఎల్, ఆటోమొబైల్ సెక్టర్ నుంచి M&M ఈ 3 స్టాక్ లో కూడా మంచి మూవ్మెంట్ వచ్చి మార్కెట్ లో ఒక 1 week ర్యాలీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ స్టాక్స్ లో. ఎందుకంటే మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్స్ ఇవన్నీ అడుగుతున్నారు, ఈ 2 అడుగుతున్నారండి. ఓకే, ఏదైతే రిలయన్స్ మనం ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో చెప్తున్నామో దాంట్లో ఏదైతే లాస్ట్ నవంబర్ నుంచి కూడా రిలయన్స్ లో 2300 దగ్గర నుంచి కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. కానీ అది ఆ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ 3000 వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ నడుస్తుంది లాస్ట్ 2 months గాను లాస్ట్ 3 months గాను. ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవడానికి మాత్రం దగ్గరలోనే ఉన్నప్పుడు కూడా 3000 2900 మధ్యలోనే ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా 3000 పైన సస్టైన్ అవడం అనేది కొంచెం కష్టమైన పని. కానీ మార్కెట్లో దాని సస్టైన్ అవుతేనే రిలయన్స్కి మళ్ళీ లైఫ్ వస్తుంది. ఓకే, దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్స్ అండి. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుంది సార్. ఇది లాస్ట్ ఒక జనవరి దగ్గర నుంచి కూడా 10,000 అరౌండ్ 10,000 రూపీస్లో అలా ఉండిపోయింది. ఇప్పుడు 10,400 దగ్గర మంచి బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుంది సార్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. 10,250 పైన మీరు ఏ రేట్లో తీసుకున్నా సరే, ఎలా తీసుకున్నా సరే, ఎలా యావరేజ్ చేసుకున్నా సరే ఇబ్బంది అయితే ఏం లేదు. మార్కెట్లో మంచి టేకప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సన్ఫార్మా అండ్ బజాజ్ ఫైనాన్స్ అడుగుతున్నారండి. సన్ఫార్మా సన్ఫార్మా స్టాక్ అయితే మాత్రం నవంబర్ దగ్గర నుంచి మంచి టేకప్ తీసుకుని ముందుకెళ్ళింది 1150 దగ్గర నుంచి 1650 వరకు కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు దీని కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో మనకి ఎంట్రీ అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏంటండి, సన్ఫార్మాతో పాటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫిన్సర్ కూడా ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో ఏమి టేకప్ తీసుకుని ముందుకెళ్ళే అంత అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. లాస్ట్ ఏదైతే డిసెంబర్ దగ్గర నుంచి కూడా ఎక్కడైతే 1600 దగ్గర 1570 దగ్గర ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఉన్నది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. మార్కెట్ లో పెద్దగా అంత మూమెంట్ వచ్చే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు ప్రజెంట్. రైట్. విప్రో అండి. విప్రో కూడా లాస్ట్ 3 months గా మార్చి దగ్గర నుంచి కూడా డౌన్ ఫాల్ లో ఉన్నది సార్. అది విప్రోలో మీరు ఎంటర్ అవ్వాలంటే 475 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప. ఇప్పుడు 442 450 నడుస్తుంది. 475 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో అయితే ఎటువంటి మూవ్మెంట్ అయితే పెద్దగా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్. ఫైనల్గా ఇక ఈ వారం అడ్వైజ్, ఈ వారం మొదలవుతుంది అంటే రేపు ఇంకా కౌంటింగ్, సరే రేపు ఐ థింక్ మార్కెట్కి సెలవు ఉండే అవకాశం ఉందేమో.
సో అడ్వైజ్ ఏంటి సార్ ఇన్వెస్టర్స్? రేపు కూడా ఆల్రెడీ కౌంటింగ్ కాబట్టి ఆల్రెడీ ఈ రోజున బాగా డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్ అంతా కూడాను. అంత భారీగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకుని మార్కెట్ ఏదైతే ఒక నిఫ్టీ 600 పాయింట్స్ మార్కెట్ లో అప్ టర్న్ 2.75% ఆర్ దగ్గర క్లోజ్ టు 3% మార్కెట్ పెరగడం అన్నది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ మార్కెట్ లో. కాబట్టి ఆల్రెడీ రేపటి రోజున చూసుకున్నట్టయితే మనకి అంత పెద్ద మూమెంట్ అయితే మనకి ఏమీ కనిపించదు. కొంచెం డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చెప్పినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డిఫెన్స్ కానీ, రైల్వేస్ కానీ, స్పేస్ కానీ అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ముందు నుంచి కూడా ఈ రోజున మీరు ఒక 10% ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇన్వెస్టర్స్ అయితే మూర్తినాయుడు గారి అడ్వైస్ ఫాలో అవడం బెటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక మొమెంటం క్రియేట్ అయింది. ఎన్డీఏ గవర్నమెంట్ తిరిగి రాబోతుంది కాబట్టి మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. మూర్తినాయుడు గారి అడ్వైస్ ఫాలో అయ్యి అకార్డింగ్లీ వన్ కెన్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో.